సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమందికి డౌట్ ఏంటంటే, నన్ను అడుగుతూ ఉంటారు, గురువుగారు కిచెన్లో దేవుడి రూమ్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చా? అంటే ఒక పూజా రూమ్. ఇల్లు చాలా చిన్నగా ఉంది మాది, సపరేట్గా పూజా రూమ్ కట్టుకోవడానికి అసలు వీలు లేదు అక్కడ. కానీ ఒక చిన్న పటము లేదా చిన్న విగ్రహాలు పెట్టుకొని చిన్న ఒక షెల్ఫ్లో పూజ చేసుకుంటాం. అలా కిచెన్లోనే ఒక దగ్గర ఎక్కడైనా పూజ చేసుకునే వీలు ఉంటుందా? అలా ఉంటే ఎక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటే బాగుంటుంది? ఇలా చాలామందికి డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని నేను ఏమడుగుతానంటే, అసలు దేవుడు ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి కదా, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. ముఖ్యంగా ఇది చెప్పే ముందు నేనేమంటానంటే, వాస్తు శాస్త్రానికి కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం. ఎవరైనా పాటించవచ్చు. ఊరికే హిందువులే వాస్తు పాటించాలి, అన్యమతస్థులు పాటించకూడదు అన్నది ఏం లేదు. ఒకప్పుడు అలా అనుకున్నారు అన్యమతస్థులు. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో అన్నీ కూడా మన మైథాలజీలో దేవుడి పేర్లే. ఇంద్రుడి స్థానం, కుబేరుడి స్థానం, వాయుదేవుడి స్థానం, ఇది లక్ష్మీ స్థానం అని. అందుకే అన్యమతస్థులు కూడా వీటి జోలికి రాకుండా పాపం అలా ఉండిపోయారు. కానీ ఇప్పుడు వాస్తు పట్ల అవేర్నెస్ పెరిగిపోయింది. పక్కవాడు చేయించుకున్నాడు, బాగుపడ్డాడు, సో నేను కూడా వాస్తు ప్రకారం చేసుకొని బాగుపడతాం అని ట్రై చేసి బాగుపడ్డారు. సో అలా ప్రతి వారు కూడా ఇప్పుడు వాస్తు పాటిస్తున్నారు, మతంతో సంబంధం లేకుండా. అందుకే ఏమంటున్నానంటే, వాస్తు శాస్త్రానికి కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది. ప్రకృతి బ్యాలెన్స్, ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడమే వాస్తు. సో విశ్వకర్మ వాస్తుకి శాస్త్రానికి కుల మతాలతో సంబంధం లేదు. సో అందరూ అన్ని మతస్థులు ఎక్కడ పెట్టుకుంటారు దేవుణ్ణి? ముస్లిమ్స్ అయితే పశ్చిమానికి తిరిగి నమాజ్ చదువుతారు. ఈశాన్య మూలలో చేయాలి, తూర్పులో కూర్చోాలని ఏం లేదు కదా అక్కడ. క్రిస్టియన్స్ అయితే ఎక్కడైనా పెట్టుకుంటారు జీసస్ని లేదా మేరీ మాతని, చర్చ్కి వెళ్ళి దండం పెట్టుకుంటారు. సో అందరూ బాగుపడుతున్నారు కదా. సో హిందూస్కి ఏంటంటే ఒక పూజా మందిరం. సో హిందూయిజం ఏంటి? ఫస్ట్ హిందూయిజం అంటే ఒక రిలీజన్ కాదు, ఇట్స్ ఎ సైంటిఫిక్ వే ఆఫ్ లివింగ్. ప్రతిదీ కూడా హిందూయిజంలో ఒక సైన్స్. గడపకు మనం ప్రతి ఇంటికి కూడా గడప ఉంటుంది, గడపకి పసుపు కుంకుమ పెడతాం. దాని వెనకాల ఒక శాస్త్రం ఉంది, సైంటిఫిక్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది. అంటే గడప పసుపు కుంకుమ పెడతాం కాబట్టి పసుపు కుంకుమలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం, గడప తొక్కకూడదు. అందుకే గడప ఇలా దాటితే కాలు కొన్ని అన్నీ కూడా జర్మ్స్ చచ్చిపోతాయి. సో గడప గురించి ఇంకొక వీడియోలో నేను క్షుణ్ణంగా చెప్తాను. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఈరోజు కిచెన్లో మనం దేవుడిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చా? అంటే కిచెన్ ఎక్కడ ఉంటుంది? అందరికీ తెలిసిందే, వాస్తు పట్ల అంత అవగాహన వచ్చేసింది ఇప్పుడు అందరికీ కూడా. ఆగ్నేయం అనగానే కిచెన్ ఎక్కడ ఉండాలంటే ఆగ్నేయం అంటారు. మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ అంటే నైరుతిలో అని చెప్తారు. కానీ ఒకటేంటంటే తప్పుగా అర్థం చేసుకున్నారు అందరంటే, పూజారం ఎక్కడ ఉండాలంటే ఈశాన్యం అంటారు. అది తప్పు. ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో పూజారం కట్టుకోకూడదు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. సో ఆగ్నేయంలో కిచెన్లో దేవుని పెట్టుకొని పూజ చేసుకోవచ్చా? స్థలం లేనప్పుడు చేసుకోవచ్చు హాయిగా. సింపుల్గా చెప్పాలంటే చేసుకోవచ్చు. కానీ ఎలా చేసుకోవాలి? కిచెన్లో ఆగ్నేయ రూమ్లో కిచెన్ ఉంటుంది కాబట్టి కిచెన్ ఉత్తరం గోడ నుంచి పశ్చిమ గోడ వరకు తూర్పులో మొత్తం ఒక ప్లాట్ఫామ్, తూర్పు గోడ కానుకొని దానిపైన మనం స్టవ్ పెట్టుకొని, ఆగ్నేయ భాగంలో స్టవ్ పెట్టుకొని అక్కడ పూజ చేసుకుంటాం. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇదే ప్లాట్ఫామ్ కింద దేవుణ్ణి పెట్టుకొని పూజ చేస్తారు. అలా చేయకూడదు. దానివల్ల కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి. సో మరి ఎక్కడికి పెట్టుకొని చేసుకోవాలి అంటే, ఆగ్నేయ రూమ్లో ఈశాన్య భాగంలో ఒక చిన్న షెల్ఫ్లా క్రియేట్ చేసుకొని, కిచెన్లోనే విదిన్ ది కిచెన్ అక్కడ మనం కింద కూర్చొని మనకు ఎదురుగా పట్టాలు, దేవుడి విగ్రహాలు కనబడేలాగా ఒక చిన్న షెల్ఫ్ కట్టుకొని, పక్కనే సింక్ ఉంటుంది. ఆ సింక్లో నీళ్ళు దేవుడి పైన పడకుండా ఆ గోడ కొంచెం హైట్గా లేపేస్తే ఆ సింక్లో కడిగి నీళ్ళు ఎటు పడకుండా ఉంటాయి.
అక్కడ హాయిగా కూర్చొని పూజ చేసుకోవడంలో తప్పేం లేదు, చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. అక్కడ లేదండి, ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు, కిచెన్లో ఆగ్నేయ రూమ్లో నైరుతులు కూడా పెట్టుకొని పూజ చేస్తుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏమో ఆ రూమ్లో వాయవ్యంలో ఒక షెల్ఫ్ క్రియేట్ చేసుకొని లేదా కింద కూర్చొని ఒక షెల్ఫ్ పెట్టుకొని అందులో పూజ చేస్తుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. స్థలం ఉంది అంటే మాత్రం కిచెన్ ఉత్తరం గోడకి హాల్లో బయట మధ్యలో తూర్పులో ఒక చిన్న పూజా రూమ్ కట్టుకొని పూజ చేసుకుంటే హాయిగా ఉంటుంది. సాయి రక్ష.